ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మీ చల్లని దగ్గర కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభ. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి మేమే పాటివారమై, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదయ్యా. ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ? ఎందుకయ్యా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా జ్ఞానవంతులు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ దినంలో నా ప్రభు సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభు ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరైతే నా తండ్రి వారి అవసరాలు నా ప్రభ, వారికి ఉన్న సమస్యలు మీ పాదాల దగ్గర పెడుతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ కాపుదల నా తండ్రి, మీ భద్రత ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతో మంది నా ప్రభ ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారి సమస్యలన్నీ మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ నా ప్రభ మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు నా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని తట్టి లేపిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభ వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారో నా తండ్రి, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఒక్కసారి దర్శించండి నా ప్రభ. ఈ నూతన దినంలో నూతనంగా ఒక్కసారి మీరు దర్శించి నూతన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని మా కుటుంబాల్లో నా ప్రభ మీ ఆశీర్వాదం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి మేము సమృద్ధిగా పొందుకుంటాం. మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభ మేము ఏ లోటు లేకుండా ప్రశాంతంగా జీవిస్తాం. మీ ఆశీర్వాదం ఉంటేనే ఎటువంటి అనారోగ్య సమస్యలు మాకు రావు నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీ చిత్తమైతే మీ ఆశీర్వాదాలతో నా ప్రభ మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ దినంలో నా ప్రభ మా ముందు మీరుండి మమ్మల్ని క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్ళండి నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి, పగలు మేఘస్తంభమై మీరున్నారు కాబట్టి నా ప్రభ బిడ్డలు క్షేమంగా నడిచారు నా తండ్రి. రాత్రి అగ్నిస్తంభమై మీరున్నారు కాబట్టి, బిడ్డల ముందు మీరున్నారు కాబట్టి నా ప్రభ అంతే క్షేమంగా నా ప్రభ బిడ్డలు ప్రయాణం చేస్తానే ఉన్నా కూడా నా ప్రభ అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన వేసుకున్న బట్టలు పాతికలేదు, చెప్పులు తెగిపోలేదంటే మీ కాపుదల, మీ భద్రత ఎంత చక్కగా ఉండిందో నా ప్రభ మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా. అయినా సరే ఆశ నా తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మా ముందు మీరుండి మమ్మల్ని నడిపించండి నా ప్రభ. ఎత్తు పల్లాలు నా ప్రభ అన్ని చదును చేసి నా తండ్రి, ఎన్ని శ్రమలు, అడ్డంకులు, ఆటంకాలు మా ముందున్నా సరే వాటన్నిటిని సరిచేస్తారు నా తండ్రి. మా ముందు మీరుంటేనే నా ప్రభ, మా వల్లైతే కాదు నా తండ్రి. మాకున్న జ్ఞానంతో నా ప్రభ, ఈలోక జ్ఞానం వెర్రితనం ఉన్నారు, వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని, వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మా ముందు మీరుంటే చాలు నా తండ్రి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే దాన్ని సరిచేసి నా ప్రభ మమ్మల్ని క్షేమంగా మా గమ్యాలకు చేరుస్తారు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ పనులకు వెళ్తున్నారో నా తండ్రి, వ్యాపారాలకు నా ప్రభ, ఉద్యోగాలకు వెళ్తున్నారు, వారి పనుల ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ మీ బలము, మీ శక్తి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని నా ప్రభ యాకోబు గారిని క్రమక్రమంగా అభివృద్ధి పరిచారు నా తండ్రి. అదే రీతిగా నా ప్రభ మీ బిడ్డలు ప్రతి ఒక్కరిని క్రమక్రమంగా అభివృద్ధి పరచమని నా ప్రభ అడుగుచున్నాం. క్రమక్రమంగా నా ప్రభ హెచ్చించమని అడుగుచున్నాం నా తండ్రి. యాకోబు గారు అంత గొప్పవారం కాదయ్యా,
అయినా మీరు పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేయదగిన పని, ఎవరైతే ఉద్యోగాలు లేకుండా పని దొరక ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, ఇంటర్వ్యూలకు ఎవరైతే అటెండ్ అవుతున్నారో నా ప్రభా, వారి ముందు మీరుంటే చాలు నా తండ్రి. ఎలా మాట్లాడాలి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వాలి, మీరు ముందుంటేనే బిడ్డలు ముందుకెళ్ళగలరు నా తండ్రి. మీరు వారికి తోడుగా ఉంటేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారు నా తండ్రి. అంత గొప్ప శక్తి గల దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో నా ప్రభా, ఉద్యోగాలు రావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి, ఎవరైతే చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎలా చదవాలి, చదివింది ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకున్నది ఎగ్జామ్లో ఎలా రాయాలి, ఎంత ఫాస్ట్గా రాస్తే ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ అయింది, నాకు ఉద్యోగం వచ్చింది అనే గ్రహింపు నా తండ్రి ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నూతన జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన మీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు. ప్రతి ఒక్కరు చురుకుదనంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. సోమరితనాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభు వారు చేసే పనిని బట్టి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభ మీకు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు ప్రతి దినం వారు ఎంత బిజీగా ఉన్నా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించున్నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు మాకివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మాలో కలిగించండి నా ప్రభ. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసి నా తండ్రి మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మా వల్ల ఎవరైనా బాధపడుంటే నా ప్రభ వారిని మనస్ఫూర్తిగా నా తండ్రి వారి క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఎవరు మమ్మల్ని బాధ పెట్టినా సరే మనస్ఫూర్తిగా వారిని క్షమించి ప్రేమించే హృదయాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి కోర్టు కేసులను తిరుగుతున్నారో నా ప్రభ ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. మీరు సమాధాన పడమని మీరు చెప్తున్నారు, కానీ నా ప్రభ బిడ్డలు కోర్టుల దాకా ఎందుకు వెళ్తున్నారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ మీ బిడ్డల తప్పు లేకపోతే న్యాయాధిపతి మీరే ముందుండి నా ప్రభా బిడ్డల తరపున నా తండ్రి మీరే న్యాయం చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలు ఎవరి చేతిలో మోసపోరయ్యా, మీ బిడ్డల పక్షాన మీరే ఉండి బిడ్డలు గెలిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ బిడ్డల తప్పేదైనా ఉంటే నా తండ్రి వారి మనసు కఠినమైన హృదయాన్ని కరిగింపజేసి నా ప్రభా ఎదుటి వారితో సమాధాన పడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ కుటుంబాల్లో నా ప్రభు మీ ఆశీర్వాదం లేకపోతేనే మేము అప్పులు పాలవుతాం నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతేనే నా ప్రభా మీరిచ్చిన ఆశీర్వాదం మేము పోగొట్టుకున్నామేమో నా తండ్రి. మాకు తెలియట్లేదు నా ప్రభా. ఈలో ఒక జ్ఞానాన్ని తీసివేసి మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మీరిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోకుండా పోగొట్టుకోకుండా నా కృప మరలా నా తండ్రి మీ ఆశీర్వాదం పొందుకునే కృప ధన్యత మాకు అనుగ్రహించండి. ఎక్కడ జారిపోయాము, ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించాము గుర్తు రావట్లేదు నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి నా ప్రభ మాకు నా ప్రభ మీ జ్ఞానాన్ని అనుగ్రహించిన నా తండ్రి. ఎక్కడ జారిపోయాము గ్రహించుకొని పశ్చాత్తాపడి చేసిన తప్పుకి నా ప్రభ పశ్చాత్తాపడి హృదయాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబం మీద నా ప్రభ మీ ఆశీర్వాదం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ అప్పుల తీరాలని ఎవరైతే స్థలాలు నా ప్రభ వారికి ఉన్న పొలాన్ని ఇంటిని నా తండ్రి మరి అమ్మడానికి పెట్టారు, మంచి ధర రావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వారికి ఉన్నది కోల్పోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు సహాయం పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం మీ ఎందుకు రాదు అని చెప్పిన దేవా, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎటువంటి తెగుళ్ళో కూడా నా ప్రభ మా గృహాల్లోకి రాకుండా నా ప్రభ మీ 2 అంచెల కంచె మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ బిడ్డలు ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే పనులు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడైతే నా ప్రభ బిడ్డలు చదువుకుంటున్నారు వారి చుట్టూ నా ప్రభ వారి పని చేసే ఆఫీసుల చుట్టూ, స్కూల్స్ చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా ప్రభ. ఎలాంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా ప్రభ వారితో కలిసి పనిచేసే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకు కూడా ఎవరికి కూడా నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు రాకుండా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ
ప్రతి ఒక్కరు నా తండ్రి ఆత్మీయంగా మీలో బలపడాలి నా తండ్రి. మనుషుల మీద ఆధారపడకుండా, మనుషుల వైపు చూడకుండా నా తండ్రి దగ్గరకు నేను వస్తున్నా. తండ్రి పాదాలు నేను పట్టుకుంటా, పశ్చాత్తాప పడతాను. నేను చేసిన తప్పు నా తండ్రి దగ్గర నేను ఒప్పుకుంటాను, నన్ను క్షమిస్తాడు నా తండ్రి అనే మనసుని గ్రహింపు నా ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఆత్మీయంగా బలపడాలని, ఆత్మీయతలో ఎదగాలని, అనేక కుటుంబాలు నా ప్రభ మీలో కట్టబడాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మొదట మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా తండ్రి, వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేయండి నా ప్రభ. ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారమైనా నా ప్రభ ఒక్క మాట పలికితే చాలయ్యా, లాభాల్లో నడిచింది నా తండ్రి. ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ మాట నా తండ్రి ఒక్క మాట పలికితే చాలు. బిడ్డలు ఎంత నష్టాలు, ఎన్ని సంవత్సరాల నుంచి నష్టాల్లో నడిచిన వ్యాపారమైన మీ మాట చొప్పున నా తండ్రి లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభ బిడ్డలకు ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. వారి భూమిని నా ప్రభ మీరు ఆశీర్వదిస్తేనే, మీ ఆశీర్వాదం ఆ భూమి మీద ఉంటే చాలు నా తండ్రి. ప్రపంచమంతా కరువు వచ్చింది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభ. అలాగే బిడ్డలకు ఇచ్చిన భూమి నా ప్రభ ఎప్పుడు సమృద్ధిగా పంట చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎటువంటి విపత్తులు, ఎటువంటి తెగుళ్ళు నా ప్రభ పంటకు రాకుండా ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, బిడ్డలకి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మేము ఎంత కష్టపడి పని చేసినా మీ ఆశీర్వాదం లేకపోతే, మీ కాపుదల లేకపోతే నా ప్రభ ఖచ్చితంగా వేసిన పంట చేతికి రాదు నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం. మీ కాపుదల, మీ రక్షణ కంచె నా ప్రభ పంట చుట్టూ, మీ బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిన తండ్రి బిడ్డలు మీకు మహిమ ఘనత మీకే చెల్లించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎవరికి నష్టాలు పాలవ్వకుండా, నష్టాలు రాకుండా, అప్పుల పాలై బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోకుండా నా ప్రభ ఒక దిక్కు కాకపోయినా నా తండ్రి వేరే దిక్కు నుంచి బిడ్డలకు సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ పంటలో నష్టం వచ్చినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు నా ప్రభ ఆ నష్టాన్ని లాభాల్లో నా ప్రభ లాభంగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. అలాగే నా తండ్రి ఆ కుటుంబాలకు నా ప్రభ మీ రక్షణ కంచెవేంటి నా తండ్రి. ఎవరైతే నా ప్రభ వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో నా ప్రభ బిడ్డలకు నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించి అటువంటి కుటుంబాల్లోకి నా ప్రభ మీ బిడ్డలు పంపించండి నా తండ్రి. మీరు జతపరిస్తేనే బిడ్డలు ఎప్పటికీ కలిసే ఉంటారు. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే ఆ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ప్రేమతో జీవిస్తారు. మీరు జతపరిస్తేనే నా తండ్రి ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రానివ్వరు నా తండ్రి. మీరు జతపరిస్తేనే నా ప్రభు వారు జీవించినంత కాలం ఇద్దరు నా ప్రభు ప్రేమగా ఉంటారు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే మీ కృపను బట్టి నా ప్రభ మరి వివాహ సంబంధాలు పెట్టుకున్నారో నా తండ్రి, ఎవరికి సంబంధాలు కుదిరాయో మీకే స్తోత్రం నా ప్రభ. ఈ నెలలో ఎవరి వివాహాలు జరగబోతున్నాయో ఆ వివాహాల్లో మీరుంటే చాలు నా తండ్రి. ఏ లోటు ఉండదు, రానివ్వరు నా తండ్రి. ఎటువంటి అప్పుల పాలవ్వరు నా తండ్రి. లోకస్తులాగా లోక ఆడంబరాలకి పోకుండా ఉన్నంతలోనే నా ప్రభ తగినంత మట్టుకే నా తండ్రి వివాహం జరిగించుకోవాలి అనే ఆలోచన నా ప్రభ బిడ్డలో కలిగించండి నా తండ్రి. నా ప్రభ అప్పుల పాలవ్వకుండా, ఎటువంటి ఆటంకాలు రాకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే తప్పు మాదే నా తండ్రి. వారు చేసిన తప్పు గ్రహించుకొని పశ్చాత్తాపడే మనసు నా ప్రభ బిడ్డలో కలిగించండి నా తండ్రి. ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి మీ చిత్తంలో మరొక్కసారి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీ మీద నా ప్రభ బిడ్డలు ఆధారపడి నా తండ్రి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయారేమో నా తండ్రి, మీ మనసును నొచ్చుకునేలా ప్రవర్తించారేమో బిడ్డలు దయతో క్షమించి నా ప్రభ ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి
మీకు మాత్రమే ఉందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా, మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా ఎవరున్నా సరే నా తండ్రి, ఎవరు నడవలేని పరిస్థితులు, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి బుడగలతో, పీసీఓడితో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభు సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు నా తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు బిడ్డలు మనుషుల వైపు, హాస్పిటల్ మీద మెడిసిన్ వైపు బిడ్డలు చూడకుండా నా ప్రభ వారికున్న ఆ లోపాన్ని చూసుకొని బిడ్డలు బాధపడకుండా, భయపడకుండా నా తండ్రి, విశ్వాసాన్ని కోల్పోకుండా, నాలో ఏ లోపం ఉన్నా సరే నా తండ్రి ఉన్నాడు, గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం కదా, మొదట నా తండ్రికి ఇష్టంగా నేను జీవిస్తాను అనే గ్రహింపు నా తండ్రి బిడ్డలు కలిగించిన అతను ప్రతి ఒక్కరి గర్భాలను తెరిచిన ప్రభ ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన అతను, మొదట బిడ్డలు ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించిన అతను. అలాగే మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమని నా ప్రభ ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చి నా తండ్రి బిడ్డలు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారన్న శుభవార్త పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ నా తండ్రి, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.